ఈ పూజలు పునస్కారాలు ఇంట్లో లేవు. పైగా దాని తర్వాత తను పెరిగిందంతా ఫారెన్లో. అక్కడ కల్చర్ వేరు. అందుకే తనకి పూజా విధానాలవి తెలియకపోవడం తప్ప తనకి పూజ చేయడం రాదని కాదు. కానీ నేర్చుకోవాలి కదా పల్లవి. నేను చెప్తుంది కూడా అదేనండి. ఇప్పటి వరకు తనకు అవసరం రాలేదు కాబట్టి తనకి రాదు అని చెప్పింది. అత్తయ్యగారు, తనకి పూజా విధానాలన్నీ నేను నేర్పిస్తాను. ఇప్పుడు కాలేజ్కి టైం అవుతుంది కదా. అంటే ఏంటి? తనని పూజ చేయమని చెప్తేనేమో రాదు అంటున్నావు. నేను నేర్పిస్తాను, ఇప్పుడు కాలేజ్కి టైం అవుతుందని టాపిక్ డైవర్ట్ చేస్తున్నావేంటి? ఇప్పుడు తను పూజ చెయ్యాల్సిందే. మమ్మీ, ఇప్పుడే పూజ చేయాలంటావేంటి? తనకి రాదు అని చెప్తుంది కదా. పల్లవి తనకి నేర్పిస్తానంది కదా. కాస్త టైం ఇస్తే తను నేర్చుకుంటుంది. ఇప్పుడు కాలేజ్ టైం అవుతుంటే పూజ చేయాలని పట్టుబడతావేంటి మమ్మీ? అది కాదు చరణ్. నువ్వు ఆగు సిస్టర్. అత్తయ్యగారు, ఎక్కువ రోజులేం టైం పట్టదు. కాలేజ్కి వెళ్ళొచ్చిన తర్వాత తనకి ఎలా చేయాలి ఏంటనేది నేను చెప్తాను. మీరే చూడండి, రేపటికల్లా తను మీకు పూజ చేస్తూ కనిపిస్తుంది. చాలా ఏవండి, కాలేజ్కి టైం అవుతుంది కదా, మీరు వెళ్ళి రెడీ అవ్వండి. ఉషా, నువ్వేం టెన్షన్ పడకు. ఏ పూజ ఎలా చేయాలనేది నేను నేర్పిస్తాను. కాలేజ్కి వెళ్ళాలంటేనే భయంగా ఉందక్క. దేనికి? అంటే చందు కూడా కాలేజ్లో జాయిన్ అయ్యాడు కదా. తను నా మీద కోపంగా ఉన్నాడు. అందుకే అక్కడ ఏం చేస్తాడో అని భయంగా ఉంది. ఏంటి చేసేది? ఇక్కడ కానీ అక్కడ కానీ నీ పక్కనుండేది నేనే. ఏమీ పర్వాలేదు, సరేనా? వెళ్ళు, త్వరగా రా, టైం అవుతుంది. అసలు ఏమనుకుంటుందమ్మా వదిన? హుషన్ ఏమందామన్నా సరే ఓ పెద్ద సపోర్ట్ వచ్చేస్తుంది. రే, నువ్వు బయటకు చెప్పుకుంటున్నావు, మేం చెప్పుకోవట్లేదు అంతే. ఉషాన్ ఏమన్నా అందామంటే పల్లవి సపోర్ట్గా వచ్చేస్తుంది. దానికి బుద్ధి చెప్తావంటే ఇంట్లో వాళ్ళందరూ తయారైపోతారు సపోర్టుగా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక దరిద్రాన్ని వదిలించుకుందామనుకుంటే ఇంకో దరిద్రం కూడా అంటుకుంది. లేదంటే వాళ్ళిద్దరినీ ఎలాగోలా భయపెట్టి అసలు ఈ ఇల్లు వద్దు మీరు వద్దు అని దండం పెట్టి పారిపోయేలాగా చెయ్యాలి. అప్పుడు గాని మనకి మనశ్శాంతి ఉండదు. ఎలా వదినా? ఇంట్లో అందరూ సపోర్టే కదా వాళ్ళకి. మనం వాళ్ళని ఏమైనా అందామంటే అన్నయ్య ఉన్నాడు. అందుకని మనం బ్యాడ్ అయిపోతామని ఆలోచించాల్సి వస్తుంది కదా. అందుకే నేను ఒక ఐడియా ఆలోచించాను. ఐడియానా? ఏంట్రా అది? ఉష కాలేజీ కూడా వస్తుంది కదా. ఇవాళ కాలేజీలో ఒక రేంజ్లో దాన్ని భయపెడతాను. అది కాలేజీ మొహం చూడాలంటే వణికిపోవాలి. కాలేజీ నుంచి బయటకు వచ్చేసిందంటే అది ఇంట్లోనే ఉండాలి. తర్వాత ఇంట్లో దాని సంగతి తేలుద్దాం. నువ్వు చెప్పింది కరెక్టే చందు. ఇంట్లో అయితే అందరూ ఉంటారు, కాలేజీలో అయితే మా క్లాస్ వేరు మీ క్లాస్ వేరు కాబట్టి ఆ ఉషని కాలేజీలోనే టార్చర్ పెట్టడం కరెక్టా? అయితే ఈరోజే ఉష కాలేజ్ మానేసేలాగా చేస్తాను. ఆంటీ, మనం మాట్లాడుకున్నదంతా మీ అబ్బాయి వినేసినట్టున్నాడు. అవును, అందుకే వాడు అలా సీరియస్గా చూస్తున్నాడు. అనయ్య, నువ్వేంటి ఇలా వచ్చావు? అంటే మేము మాట్లాడుకున్నదంతా రే, గదిలోకి వచ్చేటప్పుడు కనీసం డోర్ నాక్ చేయాలని తెలీదా నీకు? ఏంటి చంటి ప్రతిదానికి ఊ ఊ అంటున్నావు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆప్తావా? డౌట్ లేదంటే మొత్తం వినేసినట్టున్నాడు. నీకేరా చెప్తుంది?
ఎంతసేపన్నా తల తినేస్తావు? కొడుతున్నాను కదా, నేను చూసుకుంటాను కదా. ఓకే సరే పెట్టేయ్, బాయ్. రేయ్, నువ్వింతసేపు ఊకొట్టింది ఫోన్లోనా? అవును, ఫ్రెండ్ ఫోన్ చేశాడు, మాట్లాడుకుంటూ వస్తున్నా. మీరు ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నారు ఏంటా అని వచ్చాను. అవును, నేను ఫోన్లో ఉన్నప్పుడు మీరేదో మాట్లాడుకుంటున్నారు, ఏంటది? అబ్బే ఏం లేదన్నయ్య, ఏదో క్యాజువల్ డిస్కషన్ అంతే. లేదే, మీ ముగ్గురులో టెన్షన్ కనపడింది. ఎవ్వరినో ఏదో చెయ్యాలని ఒక క్రూయాలిటీ లుక్స్ కనపడ్డాయి. ఒరే, మేమేమైనా క్రిమినల్స్ మా క్రూయల్గా ఆలోచిస్తున్నాం అనడానికి? కాలేజ్కి టైం అవుతుంది కదా, ఇంకా బయలుదేరలేదా అని నేను అడుగుతున్నాను. వాళ్ళు బయలుదేరుతున్నామని చెప్తున్నారు, అంత డిస్కషను. లేదే, ఇందాక నేను వచ్చినప్పుడు డిస్కషన్ చాలా హాట్గా జరిగింది. ఇప్పుడేమో చాలా కూల్గా చెప్తున్నారు. అబ్బా అలాంటిదేం లేదు, క్యాజువల్ డిస్కషన్ అని చెప్తున్నాం కదా. కాలేజ్ టైం అవుతుంది, చందు వెళ్దాం పద. లేదే, ఏదో గూడు పుటాని చేస్తున్నట్టు అనిపిస్తుంది. వదినా, ఏంటి అక్కడ? ఏమో వదినా, నాకు కూడా తెలీదు. పద చూద్దాం, పద. పిల్లని భర్తని కాపాడుకున్న వీరవనిత భలే ఉంది కదా. ఏ పల్లవి, నీ గురించే.